నిజంగా చెప్తా. ఈ వీడియోని స్కిప్ చేయకు. జస్ట్ 2 మినిట్స్ పాజ్ చేసి విను. నీ లైఫ్‌లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టైమ్ ఉంది. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2026 ఫిబ్రవరి ఎండ్‌లో, మార్చ్‌లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. నీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యే టైమ్ ఇది. కానీ నేను చెప్పే ఫస్ట్ విషయం ఏంటంటే, ఇంటర్‌లో పాస్ అవ్వాలి అంటే సిలబస్ మార్చడం కాదు. ఫస్ట్ ఇది మార్చాలి. మనం నిజంగా హానెస్ట్‌గా మాట్లాడుకుందాం. నీ మైండ్‌లో ఇప్పుడు ఏం రన్ అవుతుంది? ఎగ్జామ్ వస్తుంది. టెన్షన్. ఫెయిల్ అయితే ఏమవుతుంది? పేరెంట్స్ ఏమంటారు? ఫ్రెండ్స్ టాప్ చేస్తారు అనుకుంటున్నావా? నార్మల్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్ స్టూడెంట్ అనుకుంటాడు. కానీ ఈ ఫీలింగ్ నీకు హెల్ప్ చేయదు. హెల్ప్ చేయకుండా నీకు బ్యారియర్ అవుతుంది. ఇంటర్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వడం రీజన్ సిలబస్ కాదు. సిలబస్ చాలా మందికి తెలుసు. టెక్స్ట్ బుక్స్‌లో ఉంది. టీచర్స్ చెప్తారు. కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది సిలబస్‌ని కవర్ చేయరు కదా! మైండ్ సెట్ కరెక్ట్‌గా లేదు. మైండ్ సెట్ అంటే ఏంటి? నీ అప్రోచ్, నీ థింకింగ్ ప్యాటర్న్. ఫస్ట్ మార్చాల్సిన మైండ్ సెట్ ఇది. నీ మార్క్స్ నీకు వాల్యూ కాదు. నిజం చెప్పు. నీ మార్క్స్ నీకు లో ఉంటే నీ వాల్యూ తగ్గిపోతుందా? సొసైటీలో, పేరెంట్స్‌లో, ఫ్రెండ్స్‌లో మార్క్స్ చూసి జడ్జ్ చేస్తారు. కానీ నిజం ఏంటి అంటే నీ వాల్యూ మార్క్స్‌తో డిసైడ్ అవ్వదు. నీ వాల్యూ నీ క్యారెక్టర్‌తో, నీ ఎఫర్ట్స్‌తో, నీ లెర్నింగ్‌తో డిసైడ్ అవుతుంది. మార్క్స్ జస్ట్ ఒక నంబర్. పాస్ అవ్వాలి, బెటర్ మార్క్స్ రావాలి. బట్ ఇది నీ వర్త్ డిసైడ్ చేయదు. చాలా మంది స్టూడెంట్స్ ఫియర్‌తో స్టార్ట్ చేస్తారు. అదే భయంతో స్టార్ట్ చేస్తారు. నేను వీక్‌గా ఉన్నా, నేను ఏం చేయలేను అని. ఈ భయం వల్ల స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేయకపోతే సిలబస్ కవర్ అవ్వదు. కవర్ అవ్వకపోతే ఎగ్జామ్‌లో బ్లాంక్ అవుతారు. ఇదే సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ప్రెషర్ ఇంకో బిగ్ ప్రాబ్లమ్. పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్. మీరు ఎలాగైనా టాప్ ర్యాంక్ రావాలి, ఇంజినీరింగ్ సీట్ కొట్టాలి, డాక్టర్ అవ్వాలి అంటారు. సొసైటీ ప్రెషర్, రిలేటివ్స్ కంపారిజన్స్. వాడు చదువుకుంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు అంటారు. ఈ ప్రెషర్ వల్ల స్టూడెంట్స్ స్ట్రెస్‌లో పడిపోతారు. స్ట్రెస్ వల్ల కాన్సంట్రేషన్ పోతుంది. కాన్సంట్రేషన్ లేకపోతే చదివినా కూడా మర్చిపోతారు. ఫోన్ అడిక్షన్. ఇది చాలా మందికి కిల్లర్. మార్నింగ్ లేచి ఫస్ట్ ఫోన్. నైట్ పడుకునే ముందు లాస్ట్ ఫోన్. రీల్స్, షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ టైం వేస్ట్ అవుతుంది. 10 మినిట్స్ అంటారు. 2 అవర్స్ అయిపోతుంది. నిజం చెప్పు. నీ డైలీ ఫోన్ యూసేజ్ ఎంత? 4 అవర్స్, 6 అవర్స్ ఇంకా ఎక్కువ. ఫోన్ పక్కన పెట్టి చదివితే మైండ్ కామ్‌గా ఉంటుంది. ఫోకస్ వస్తుంది. కానీ ఫోన్ పక్కనే ఉంటే నోటిఫికేషన్స్ వస్తాయి. చెక్ చేస్తాం, డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ ఇంకో డేంజరస్ థింగ్. ఫ్రెండ్‌కి 90 మార్క్స్ వస్తే నాకెందుకు రాలేదు అని అనుకుంటావు. సోషల్ మీడియాలో టాపర్స్ పోస్టులు చూస్తావు. వాళ్ళు ఎలా చేస్తారో అని. కానీ వాళ్ళ జర్నీ తెలియదు. వాళ్ళ స్ట్రగుల్స్ తెలియదు. జస్ట్ రిజల్ట్ చూస్తావు. నీ జర్నీ డిఫరెంట్, నీ పేస్ డిఫరెంట్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉండేవాడు. నేమ్ రమేష్. ఎంపీసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్. పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఎలాగైనా సరే టాపర్ అవ్వాలి, టాప్ మార్క్స్ కొట్టాలి అని అనేవాళ్ళు. రమేష్ స్టార్టింగ్ లో చాలా ట్రై చేశాడు. కానీ ఫోన్ అడిక్షన్ వల్ల డైలీ 5 to 6 అవర్స్ వేస్ట్ అయ్యేవి. కంపారిజన్స్ వల్ల ఫ్రెండ్స్ తో కంపేర్ చేసి కాన్ఫిడెన్స్ పోయింది. భయం వల్ల చదివినా కూడా ఎగ్జామ్ లో బ్లాంక్ అయిపోయేది. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయ్యాడు. సెకండ్ ఇయర్ లో కూడా సేమ్. పేరెంట్స్ హర్ట్ అయ్యారు. రమేష్ డిప్రెషన్ లో పడిపోయాడు. కానీ ఒక రోజు ఒక సీనియర్ బ్రదర్ లాంటి పర్సన్ తో మాట్లాడాడు. నీ మార్క్స్ నీకు వాల్యూ కాదు, నీ ఎఫర్ట్ మ్యాటర్ చేస్తుంది అని చెప్పాడు. రమేష్ మైండ్ సెట్ చేంజ్ చేశాడు. ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాడు. ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకున్నాడు. డైలీ చిన్న చిన్న టార్గెట్ సెట్ చేసుకున్నాడు. పేరెంట్స్ తో ఓపెన్ గా మాట్లాడాడు. నేను ట్రై చేస్తున్నా, సపోర్ట్ చేయండి అని. లాస్ట్ 3 మంత్స్ లో కన్సిస్టెంట్ గా చదివాడు. పాస్ అయ్యాడు. నాట్ టాపర్ బట్ పాస్ విత్ డీసెంట్ మార్క్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. పాయింట్ ఏంటి అంటే ఒక డెసిజన్ లైఫ్ ని మార్చింది. నిజం చెప్పు, నీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఫోన్ వల్ల టైం పోతుందా? పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల గిల్ట్ ఫీల్ అవుతున్నావా? భయం వల్ల చదవట్లేదు. ఆనెస్ట్ గా ఆన్సర్ ఇచ్చుకో నీకు నువ్వు. కానీ ఇది ఎండ్ కాదు. హోప్ ఉంది. నీ దగ్గర పవర్ ఉంది. నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకో. ఫెయిల్ అయితే ఏంటి? నేను ట్రై చేస్తా, ఇంకా నేర్చుకుంటా అని అనుకో. ఫెయిలియర్ ఈజ్ నాట్ ఎండ్, ఇట్స్ ఫీడ్‌బ్యాక్. మార్క్స్ లో ఉంటే నెక్స్ట్ టైం బెటర్ చేయొచ్చు. ఫోన్ గురించి హార్ష్ గా చెప్పా. కంప్లీట్ గా వదిలేయాలి అంటే హార్డ్, చాలా కష్టం. కానీ కంట్రోల్ చేయొచ్చు. డైలీ యూజెస్ లిమిట్ సెట్ చేయి. మార్నింగ్ 8 to 9, 10 వరకు స్టడీ టైంలో ఫోన్ సైలెంట్ గా ఉండాలి. డు నాట్ డిస్టర్బ్ మోడ్ లో. యాప్స్ డిలీట్ చేయి. రీల్స్ యాప్స్ టెంపరరీగా అన్ఇన్‌స్టాల్ చేయి. బ్రేక్ టైమ్స్ లో 10-15 మినిట్స్ యూజ్ చేయి. నీ ఫ్రెండ్స్ కి చెప్పు, ఇది ఎగ్జామ్ టైం, డిస్టర్బ్ చేయకు అని. స్మాల్ స్టెప్స్ బట్ బిగ్ చేంజ్ వస్తుంది. టైం వేస్ట్. ఫ్రెండ్స్ తో అన్నెసెసరీగా మాట్లాడకు. టీవీ, అన్నెసెసరీ ఔటింగ్స్ ఇవన్నీ రెడ్యూస్ చేయి, తగ్గించు. డైలీ టైం టేబుల్ రెడీ చేయి. మార్నింగ్ 6 కి లేచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయి. 2-3 అవర్స్ మార్నింగ్. బెస్ట్ టైం ఫర్ టఫ్ సబ్జెక్ట్స్. ఆఫ్టర్నూన్ చిన్న న్యాప్ తీసుకో. ఈవినింగ్ రివిజన్ చేయి. నైట్ ఎర్లీగా పడుకో.